హలో అండి. వెల్కమ్ టు హేమగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చూడబోయే రెసిపీ రా మ్యాంగో జెల్లీ అండి. పచ్చి మామిడికాయతో చేసే ఈ జెల్లీ మనకి తినడానికి చాలా స్పైసీగా, పుల్ల పుల్లగా, తీయ తీయగా చాలా బాగుంటుంది. మనం పండిన మామిడి పండుతో చేస్తాం కదండి, మామిడి తాండ్రి అంటాం కదా, దానికన్నా మనం ఈ పచ్చి మామిడి పండుతో చేసిన ఈ జెల్లీ నాకు చాలా టేస్ట్గా అనిపించిందండి. ఇది ఎగ్జాక్ట్గా మనం కచ్చా మ్యాంగో బైట్ తింటాం కదా, సేమ్ దాని టేస్ట్లోనే ఉంది. ఒక్కసారైనా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. ఈ రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ వీడియో మొత్తం చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? నేను ఇక్కడ 2 పచ్చి మామిడికాయలు తీసుకుంటున్నానండి. పుల్లగా ఉన్న మామిడికాయలు కానీ, తీయగా ఉన్న మామిడికాయలు కానీ ఏవైనా సరే ఈ జెల్లీకి చాలా బాగుంటాయి. ముందుగా వీటిని శుభ్రం చేసుకొని మనం ఇలా తొక్క చిక్కేసుకోవాలన్నమాట. లైట్గా చిక్కుకుంటే సరిపోతుందండి, మనం లోపలికి తీసేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ పుల్లటి మామిడికాయలే తీసుకున్నానండి, ఎందుకంటే మనం దీనిలో షుగర్ కూడా వేసుకుంటాం. తీయటి మామిడికాయలు అయితే మనం రుచి చూసుకొని షుగర్ తగ్గించుకోవాలన్నమాట, అంతే. ఏదైనా సరే తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో ఒక మామిడికాయకి 1 గ్లాస్ వాటర్ చొప్పున మనం 2 మామిడికాయలకి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. మనం వేసుకున్న నీళ్ళు కొద్దిగా వేడెక్కి బబుల్స్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మనం ఈ మామిడికాయ ముక్కలన్నీ వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. ఈ బాయిల్ చేసుకున్న తర్వాత మనకి ముక్కలు చాలా సాఫ్ట్ అయిపోతాయి. 5 నిమిషాల తర్వాత చూడండి మొత్తం వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకొని ముక్కలు అవి చాలా స్మూత్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ టైంలో మనం మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలండి. చూడండి నేను ఇక్కడ మ్యాష్ చేసుకున్న తర్వాత ఏ విధంగా స్మూత్గా పేస్ట్లా అయిపోయాయి కదా. ఇంకా ఏదైనా పీచు లాంటిది మామిడికాయలో ఉండిపోతుందేమో అనే ఉద్దేశంతో నేను ఇక్కడ స్ట్రెయినర్ యూస్ చేసి ఒక్కసారి వడపోసుకున్నానండి. చూడండి నేను ఇక్కడ వడపోసుకుంటున్నాను. చూడండి నేను ఇక్కడ మొత్తం వడపోసుకున్న తర్వాత నాకు ఈ మాత్రం మిగిలింది, అంతే. ఈ పేస్ట్ని మనం స్టవ్ పై పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనం ఈ పేస్ట్లో మనం 3 స్పూన్ల నుంచి 4 స్పూన్ల దాకా మన మామిడికాయ తీపి ఆర్ పులుపుని బట్టి పంచదార యాడ్ చేసుకోవాలండి. మనం పంచదారకి బదులుగా బెల్లమైనా యూస్ చేసుకోవచ్చు, కానీ ఇది పంచదారతో అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం తీపి కోసం మనం పంచదార యాడ్ చేసుకున్నాం, అలాగే కారంగా ఉండాలి అంటే మనం చిల్లీ ఫ్లేక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా పెప్పర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి, మిరియాల పొడి. మన ఇష్టాన్ని బట్టి మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువగా స్పైసీగా కావాలి అనుకుంటే మనం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా మైల్డ్గా కావాలి అనుకుంటే మనం పెప్పర్ పౌడర్ యూస్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ఒక చిటికెడు నుంచి 2 చిటికెళ్ళ దాకా బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఉప్పు, కారం, తీపి, పులుపు ఈ మొత్తం 3 తగులుతాయి. చెప్పాను కదండి, ఇది యాజ్ ఇట్ ఈస్ కచ్చా మ్యాంగో బైట్ లాగే ఉంటుంది. చాలా నచ్చింది నాకైతే.
మనం ఇంకా న్యాచురల్గా కావాలి అనుకుంటే మనం గ్రీన్ ఫుడ్ ఎడిబుల్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మనకి నచ్చితే యాడ్ చేసుకోవచ్చు ఆ కలర్ కావాలి అనుకుంటే. చూడండి రెడీ అయిపోయింది, చిక్కబడింది కదా. ఇది పక్కన పెట్టుకొని మనం ఒక ప్లేట్లో నెయ్యి రాసుకోవాలన్నమాట. ఈజీగా ఊడి రావాలి అనుకుంటే మనం నెయ్యి కొంచెం ప్లేట్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మనం ఈ పేస్ట్ని మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా చూడండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను కదా స్పూన్ యూస్ చేసి. ఇది మనం ఎండలో ఒక 2 to 3 డేస్ అయినా ఆరాలండి. మనకి ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఒక రోజు ఫుల్గా సన్లో డ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి మ్యాంగో జెల్లీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను మనకి నచ్చిన షేప్లో పీసెస్ కట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నిటిని కలిపి స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసేసుకున్నాను. చూస్తేనే నోరు ఊరుతుంది కదా, అంతే టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మన మౌత్ వాటరింగ్ రా మ్యాంగో జెల్లీ రెడీ అయిపోయింది కదా. మీ అందరికీ వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ వీడియో మొత్తం చూసి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.